హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన 9 టీవీ న్యూస్కు స్వాగతం. కేసీఆర్ను బద్నాం చేసే కుట్ర బీజేపీ కాంగ్రెస్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం. ప్రాజెక్టు వ్యక్తిగత నిర్ణయం కాదు, మంత్రివర్గ ఆమోదంతోనే నిర్మాణమని వెల్లడి. కుట్రపూరిత రాజకీయాలను భయపడబోమని సృష్టీకరణ. ఎవరంటే షాడో ముఖ్యమంత్రి కేటీఆర్ అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముద్దులతనయుడు ఏం చేసిండంటే షాడో సీఎంగా కొనసాగిండు 10 సంవత్సరాలు. ఆ 10 సంవత్సరాలలో కేసీఆర్ను బద్నాం చేసే కుట్రనంట. కేసీఆర్ ఎవరినన్నా అపాయింట్మెంట్ ఇస్తాడా, ఎవరినన్నా దగ్గరికి రానిస్తాడా, ఏదన్నా జరిగేది ఏదన్నా విధి విధానాన్ని బయట పెడతాడా, పోని ప్రజల నిర్ణయం తీసుకుంటాడా, పోని చట్టసభల్లో పెడతాడా? ఆయన మొండి జగమొండి. ఆయన చదివిందే 80,000 బుక్కులు అన్నాడు. ఇంకా ఆయనను కేసీఆర్ను బద్నాం చేసే కుట్ర ఎవరికన్నా ఉంటుందా? అధికార పార్టీకి ఉంటుందా? భారతీయ జనతా పార్టీకి ఉంటుందా? బీఆర్ఎస్లో పోని వాడని ఎదిరించేటోడు ఉండా? అరే భారతదేశ ప్రధాని హైదరాబాదు అంటే తెలంగాణ స్టేట్కి వస్తున్నాడంటేనే కలిసే యోగ్యత లేదు కేసీఆర్కు. ఈరోజు తన కొడుకు ఏంటంటే బావా అండ్ బామ్మార్ది తర్వాత తండ్రి వీళ్ళంతా కలిసి ఏంటంటే కలిసికట్టుగా ఒక గేమ్ ఆడుతున్నారు. ఆ గేమ్కి ఎట్లా కేసీఆర్ను బద్నాం చేసే కుట్రనంట. కేసీఆర్ మొత్తం నాకేసిండు తెలంగాణను. మీ అంచెలంచెలుగా మీరు ఎదిగిపోయినరు, ఆస్తులు సంపాదించుకున్నారు. లాస్ట్కి వచ్చి 10 సంవత్సరాలు ప్రజలకు విరక్తి చెంది మిమ్మల్ని తుంగల దొక్కేసిరు తప్ప తెలంగాణలో కాంగ్రెస్ గెలిపించుకున్నారు అంటే ప్రజలు మీ మీద విరక్తి చెంది మీ డిమాండ్లను ఎవడు ఎదిరించలేకని, మీ చట్టసభల్లో ఏవి పెట్టకుంటని, తర్వాత రోడ్లో మొత్తం ఎక్కడైనా పర్లేదు రోడ్ షోలు బహిరంగ సభలు మీ ఓన్గా ఎవరు ఇంటిమేషన్ లేకుండా పెట్టారు. తర్వాత లాస్ట్కి వస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీని భారతీయ జనతా పార్టీని కేటీఆర్ విమర్శించడము, కేసీఆర్ను బద్నాం చేసే కుట్ర అనడం ఇది ఎంతవరకు కరెక్టు? ఒకసారి ఆలోచన చేయండి మీరంతా. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇది ఒక విశ్లేషణ ఎందుకు ఇస్తున్నామంటే ఈరోజు 10 సంవత్సరాలు వీళ్ళు చేసిన పరిపాలనకే ఈరోజు తెలంగాణలో సాలరీలు స్టార్టే. ప్రభుత్వ ఉద్యోగులకు సాలరీ వేతనం ఇవ్వడానికే కష్టంగా ఉన్నది. మిమ్మలను అంచెలంచెలుగా మీతో పోటీపడి ఈరోజు రాజకీయం నడిపిస్తున్నాడంటే ఒక రేవంత్ రెడ్డితోటి అయింది, మిగతాళ్ళతోటి కాదు. ఎందుకంటే మీరు మిగతా వాళ్ళను ఎక్కడ నెగలనియరు, మీరు సాగనియరు, మీరు ప్రభుత్వాన్ని కొనసాగనియరు, మీరు ప్రతిపక్షంలో ఉండిగిన మీరు యాక్సెప్ట్ చేయరు. అది తెలిసో తెలియక కొత్తగా ఎవడన్నా ఉన్నా కానీ వాడిని తొక్కేస్తారు. మీ అంచెలంచెలుగా మీరు మీకు అనుకూలంగా పెట్టుకుంటారు, చూసుకుంటారు తప్ప వేరే ఏ రాజకీయాన్ని ఎవరినైనా పర్లేదు, మీ చెల్లి, మీరు, మీ నాన్న, మీ బావ కలిసి టోటల్గా కాంగ్రెస్ పార్టీని ఇప్పటికినా గట్టోడు కాబట్టే రేవంత్ రెడ్డి ఏదో కొనసాగిస్తున్నాడు. అప్పులో మీరు చేసిన అప్పులు కట్టుకుంటారు, కానీ లేకపోతే మామూలుగా ఉండదు. ఎవరు చేయలేరు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్లో గిన చేయలేరు. హైకమాండ్ మార్చినా చేయలేరు ఇప్పుడు. ఎందుకంటే సీనియర్లు మొత్తం ఏంది మీతోటి నెగలగానే పక్కకు జరిగిపోయారు. భారతీయ జనతా పార్టీ వాళ్ళకు లేదు, అంత మెజారిటీ లేదు. వాళ్ళకు వచ్చిన అసెంబ్లీలో 8 సీట్లు, పార్లమెంట్లో 8. ఏమవుతుంది? ఒరిగేదేముంది? ఏం లేదు. కాంగ్రెస్కి ఏంటిదంటే ప్రజలు ఇచ్చిన అధికారం కాబట్టి మిమ్మల్ని తుంగలో దొక్కి కాంగ్రెస్ని గెలిపించుకున్నారు. వాళ్ళ మేనిఫెస్టోను ఇక్కడ బడ్జెట్ లేక మెల్లగా 16 నెలల దాకా కొనసాగించుకుంటూ వచ్చేసారు. కానీ ఇప్పుడు మీరు కేసీఆర్ను బద్నాం చేసే కుట్రాన్ని ఇంకా మీదికెళ్ళి ఇది అబాండాలు. పేపర్ లీకేజ్ మీదే, ఫోన్ ట్యాపింగ్ మీదే, ఆస్తులు కబ్జా మీవే, భూముల కబ్జా మీదే, వక్బోర్డ్ ల్యాండ్ మీదే, మొక్కల కుంభకోణం మీదే, గొర్రెల కుంభకోణం మీదే, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కుంభకోణం మీవే. ఇంకా మీది ఏమున్నది? వైన్స్ కుంభకోణం మీదే. తర్వాత వైన్ కుంభకోణం అయిన తర్వాత మైనింగ్ కుంభకోణం మీదే, ఇసుక కుంభకోణం మీదే, నేరెళ్ళ ఘటనలు మీదే. ఇంకేముంచిరు చెప్పు? తెలంగాణలో ఎవరినైనా రానిచ్చిరా? నాశనం 4 వాళ్ళు చేసేసారు లాస్ట్కి వస్తే.
బీజేపీ కాంగ్రెస్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం. ప్రాజెక్టు వ్యక్తిగత నిర్ణయం కాదు, మంత్రివర్గ ఆమోదంతోనే నిర్మాణమని వెల్లడి. కుట్రపూరిత రాజకీయాలకు భయపడబోమని సృష్టీకరణ. మీరు ఎందుకు భయపడతారు? నిండా మునిగిరు, ఇంకా మీకు సలు ఎందుకు వస్తుంది చెప్పండి? అన్నీ ఉన్నాయి అనుకూలంగా. ఇంకా ఏ కాంగ్రెస్, ఏ బీజేపీ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం అంటే ఏం ధ్వజం ఉన్నది? అన్నీ ఉన్నాయి నీ దగ్గర, ఇంకేం నీ ధ్వజం ఏంది ఆడ? ప్రాజెక్టు వ్యక్తిగత నిర్ణయం కాదు, మంత్రివర్గ ఆమోదంతో. ఏ మంత్రివర్గ ఆమోదం చేసిండ్రు? ఎవరిని రానిచ్చారు? ఎవరు మాట్లాడారు? ఎక్కడన్నా బహిరంగ సభ అయితే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీగా కొనసాగకుండా ఏ మీటింగులన్నా ఎవరినన్నా మాట్లాడనిచ్చారు? ఒక్కసారి చెప్పు కేటీఆర్, చూద్దాం. ఒక్కసారి చెప్పు. నువ్వు, మీ అయ్యే తప్ప, మీ హరీష్ రావు తప్ప ఎవరినన్నా మాట్లాడనిచ్చిరా చెప్పు. ఇంకా మంత్రివర్గ ఆమోదంతోనే నిర్మాణము వెల్లడైందంట. ఏం వెల్లడైంది? ఏం వెల్లడైంది చెప్పు. అన్నీ ఏంటంటే పైకి మాత్రమే అందరిని బదలాం చేసే కుట్రలు మీలో ఉంటాయి కాబట్టి కుట్రపూరిత రాజకీయాలకు భయపడము అని. ఎవడు కుట్ర చేస్తుండు? ఈ కుట్రపూరిత రాజకీయాలు ఎవరి దగ్గర ఉన్నాయి? మీతో నేర్చుకోవాలి. నువ్వు 40 ఏళ్ళ నుంచి ఉన్నావు ఏమన్నా రాజకీయంలో? మీ అయ్యలేక, మీ అయ్య అంటే బుక్కులు చదివిండు, ఏదో విధంగా చెప్పిండు. నువ్వు ఎప్పుడు సప్లిమెంటరీ రాసి వచ్చినట్టు వచ్చినావు. అమెరికాకి తెలంగాణలో మొత్తం ఏంటంటే సకల జన సమ్మె వచ్చినప్పుడు వచ్చినావు. నిన్ను ఎవడు గుర్తుపట్టేది? అసలు నీకు ఏంది? ఆ 3 అక్షరాల కేసీఆర్ లేకపోతే నిన్ను ఎవరు గుర్తుపడతారు చెప్పు చూద్దాం. అన్నీ కావాలని ఈరోజు కేసీఆర్ను బద్నాం చేసే కుట్ర అంటున్నావు కాదు. కాళేశ్వరం ప్రాజెక్టుపై తమ పార్టీ అధినేత కేసీఆర్ను బద్నాం చేయాలన్న కుట్రతో బీజేపీ కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఈ మేరకు కేటీఆర్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక వ్యక్తి నిర్ణయం కాదని, అప్పటి తెలంగాణ మంత్రివర్గ సమిష్టిగా నిర్ణయమని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని గతంలో మంత్రులుగా పనిచేసిన ఈటల రాజేందర్, హరీష్ రావు స్పష్టం చేశారని పేర్కొన్నారు. ప్రాజెక్ట్ నిర్మాణము ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం అన్నారు. ఆచరణలో పెట్టి బాధ్యత అధికారులు యంత్రాంగంపై ఉంటుందని. ఇక్కడ చేసింది ఏంటంటే క్లియర్గా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ కలిసి దీనికి ఏదో బద్లాం చేసేటట్టుగా ఈయన తీసుకొచ్చేందంటే సంజాయిషి చెప్పుకుంటున్నాడు మొత్తం ఆయన్ని. ఈ మేరకు కేటీఆర్ సోమవారం ఒక ప్రకటనలో విడుదల చేశారంట. అంటే ఈ కాళేశ్వరంకు నోటీస్ రాగానే పైనుంచి వచ్చిండా దేవుడా? ఎవరికి నోటీస్ రాలేదు? ఇందిరాగాంధీకి రోజు నోటీస్ రాలేదా? జైలుకు పోలేదా? పోనీ ఎవరు జైలుకు పోలే? ఎవరికి నోటీసులు రావద్దు? మీరు స్పెషలా? తప్పు చేస్తే ఎవరికన్నా వస్తుంది నోటీసు. దానికి ఎందుకు? కాళేశ్వరం ప్రాజెక్టు ఒక వ్యక్తి నిర్ణయం కాదు, అప్పటి తెలంగాణ మంత్రివర్గ సమిష్టి నిర్ణయం అంట. సమిష్టిని ఏడరానిచ్చరు, ఏ ఆర్డర్ ఇచ్చరు, ఏ లోకసభలో పెట్టించరు, ఏ చట్టసభలో పెట్టిరు, ఏది లేదు. ఇవన్నీ మంత్రివర్గ సమిష్టి కాదు, కేవలం మీ సొంత నిర్ణయం. ఈ విషయాన్ని గతం మంత్రులుగా పనిచేసిన ఈటల రాజేందర్, హరీష్ రావు స్పష్టం చేశారని పేర్కొన్నారు. ఇప్పుడు ఈటల రాజేందర్ మీ పార్టీ నుంచి వెళ్ళిపోయింది కదా, పదే ఆయన మళ్ళీ గుంజుక రావాలి. ఆ ప్లాన్ మీరు చేసేది. హరీష్ రావు స్పష్టం చేశారు. హరీష్ రావు అంటే ఇప్పుడు నీతి నిజాయితీ అనేది ఉండదు, అన్నీ అబద్ధాలే. హరీష్ రావు మొత్తం పచ్చిగా అబద్ధాలే, మొత్తం టోటల్గా అబద్ధాలే ఆయన చెప్పినాయి. నిన్న కోర్టుల ఆయనకు నోటీస్ వచ్చిందని క్వశ్చన్ మార్కుతో ఏదన్నా అడిగితే దాన్ని తిప్పి జాతకం చెప్పినట్టే అయిపోయింది మొత్తం క్లియర్గా. ప్రాజెక్టు నిర్మాణం ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం అంటావు. ప్రభుత్వం ఎవరు? మీదే కదా, మీ దగ్గరనే కదా ఈ ట్యాపింగ్లు అయినాయి, ఫోన్ ట్యాపింగ్లు మీదే, అధికారులను మీదే, అన్నీ మీవే కదా. ఇంకా ఉన్నదేమని చెప్పు. ప్రాజెక్టు నిర్మాణం ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం అన్నారు. ఆచరణలో పెట్టే బాధ్యత. తర్వాత అవకతవకలు జరిగేదే లేదని పేర్కొన్నారు. అవకతవకలు జరిగినాయని తెలంగాణ ప్రజలకు గుర్తు తెలిస్తేనే కదా మిమ్మల్ని ఓడగొట్టింది. ఇలా మళ్ళీ కొత్తగా ఏమి ఇంకా చెప్పేది మీకు. తర్వాత ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగేవి లేవని పేర్కొన్నారు. కాళేశ్వరం ఆశయంలో దాచించవలసింది లేదని, ఇది పూర్తి పారదర్శకంగా జరిగిన పని అని కేటీఆర్ పేర్కొన్నారు. పారదర్శకం లేదు, ఏం లేదు. తెలంగాణ ప్రజలకు తెలిసినక్కడ మిమ్మల్ని ఓడించరు. ఇది ఎవరికి అధికారం, ఎవరికి నిర్మాణ ప్రభుత్వం ప్రధానమైన నిర్ణయమని, ఆచరణలో పెట్టే బాధ్యత అధికారులని వాళ్ళను బదలాం చేయడం తప్ప కేటీఆర్ ఈరోజు వాళ్ళ డాడీ గురించి, కేసీఆర్ గురించి, కేసీఆర్ను బద్నాం చేసే కుట్ర అని పైకి మాత్రం ప్రజలకు తీసుకొస్తుండేది ఈ వ్యవహారం. హరీష్ రావు ప్రజెంటేషన్ చూస్తే అసలు విషయం తెలుస్తుంది. మాజీ మంత్రి హరీష్ రావు ఇచ్చిన
పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూస్తే కాళేశ్వరం విషయంలో అసలు అంశాలు తేలుస్తాయని కేటీఆర్ అన్నారు. 45 లక్షలు ఎకరాలకు నీరు అందించేలా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును ఇతర దేశాల్లో ఏ నాయకుడైనా 4 ఏళ్లలో పూర్తి చేసి ఉంటే ఆ దేశ చరిత్రలో వారి పేరు శాశ్వతంగా నిలిచిపోయేది అన్నాడు. మరి మీరు చేసిండ్రు 32 లక్షల కోట్ల రూపాయలకు 140 కోట్ల రూపాయలు ఈరోజు మీరు అంచెలంచెలుగా డబ్బులన్నీ కుంభకోణాలు చేసి కమిషన్లు తీసుకొని ఈరోజు 4 సంవత్సరాలలో ఎవరన్నా చేసిండ్రు అంటే మీరు చేసి ఏమున్నది? ఉన్న పిల్లర్లు కుంగిపోయినాయి. తర్వాత ఎక్కడెక్కడ వాటర్ లేకుండా చేసిండ్రు, అప్పుల పాలు చేసారు. తెలంగాణను మిగులు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసారు. కాబట్టి ఈరోజు మీకు దేశ చరిత్రలో మీకు చేసింది అందరి ప్రజలకు కనిపిస్తుంది. మరి మీకు ఎందుకు కనిపిస్తలేదు? ఇలా సుందీల బ్యారేజ్ ఏంది, మేడిగడ్డ బ్యారేజ్ ఏంది, ఇవన్నీ 15 నుంచి 22 వరకు 7 పిల్లర్లు మొత్తం కుంగిపోతే కదా మీకు సిగ్గుశరం లేదు. అయినా మీరు ఏం చేస్తున్నాడు? అదే విషయాన్ని పదే జనాలలో మేము మంచిగా చేసినాం, మేము ఏం మంచిగా చేసిండ్రు కనిపిస్తలేదా? అంటే ప్రెస్ మొత్తం ఏం చూపిస్తలేదా మీకు? ఏ బ్యారేజ్ కనిపిస్తలేదా? ఏ పిల్లర్ పోయింది కనిపిస్తలేదా? ఏది కుంగిపోయింది కనిపిస్తలేదా? మేడిగడ్డ ఏమైంది తెలుస్తలేదా? అధికారులు నోటీసులు ఇచ్చింది తెలుస్తలేదా? నోటీసులు ఇవ్వద్దని మీరే పోయిందాన్ని పోలేదంటారు. అన్ని అబద్ధాలే పొట్ట చిరిస్తే ఒక్కడికినా సక్కలేదు. హరీష్ రావు ఏంది, కేసీఆర్ ఏంది, కేటీఆర్. ఈ విషయానికి వచ్చేస్తే కుట్రలకు ఇంతటి ఘనమైన కాళేశ్వరం ప్రాజెక్టు పావుగా మారింది అని కేటీఆర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. దున్నపోతూ ఈనిందంటే దుడ్డెను కట్టేయనన్నట్టుగా అసత్య ఆరోపణలు చేస్తూ నోటీసులతో వేధిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఈ శాస్త్రాలకి ఏం తక్కువ లేవు. కేసీఆర్కి ఎన్ని వచ్చినో జీన్స్ కదా, కేటీఆర్కి అట్లనే వస్తాయి. సూది కథ చెప్తారు తండ్రి కొడుకి, సుత్య కథ చెప్తారు తండ్రి కొడుకే, గుర్రం కథ చెప్తారు తండ్రి కొడుకే. మొత్తం ఇవేల దగ్గర శాస్త్రాలతోటే ముందుకు నడిపించారు 10 సంవత్సరాలు. తర్వాత బాక్రా నంగల్, నాగార్జున సాగర్, నర్మదా, ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులు నిర్మించడానికి దశాబ్దాల పాటు కాంగ్రెస్ ప్రభుత్వాలు సమయం తీసుకున్నాయని కేసీఆర్ మాత్రం 4 ఏళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేయాలి. ఎవడన్నా నవ్వుతాడు? ఎవడన్నా నువ్వు ఈరోజు నాగార్జున సాగర్ కడితే ఎట్లా ఉంది, ఎంత టైం తీసుకున్నారు, ఏ విధంగా కట్టారు, దానికి ఒక పేరు ఉందా లేదా? మరి వీళ్ళు 4 ఏళ్ళల్లో కంప్లీట్ చేస్తే ఏమున్నది? మొత్తం తెలంగాణలో ఉన్న బడ్జెట్ని అంతా నాకేసి అప్పుల పాలు చేసి కమిషన్లు తీసుకున్నారు. మళ్ళీ వీళ్ళు బాగా చేసినామంటారు. నాగార్జున సాగర్ ఇప్పటికీ చెక్కు చెదిరేది లేదు. మళ్ళీ దీనికి నాశనం అయిపోయింది. ఇది తెలంగాణలో డబ్బుతో కూడిన వ్యవహారం. నాగార్జున సాగర్కి ఎవడన్నా మేడిగడ్డ బ్యారేజ్కి కాళేశ్వరానికి ఏమన్నా పొంతన పెడితే కొంచెమన్నా మ్యాచ్ అవుతుందా చెప్పండి? రాజకీయ నాయకుడిగా నీతి నిజాయితీ అనేది ఏం లేదా? నీతి నిజాయితీ ఏం లేదా? అంటే ఎవడి సొమ్మైనా పర్వాలేదు, మనం అయితే తిందాం, హాయిగా ఉందాం. మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాం, ఏం సంపాదించుకున్నాం ఒకసారి ఆలోచన చేయండి. తెలంగాణ ప్రజల సొమ్ము పాపం చూడండి ఒకసారి. దేవుడు అనేటోడు ఒకడు ఉన్నాడు, చూస్తాడు. రాష్ట్రాన్ని మొత్తం అప్పుల పాలు చేసిర్రు. ఈరోజు ఇప్పటికి ఇంకా కుదురుకోలే తెలంగాణ రాష్ట్రం. ఏ వ్యాపారం కుదురుకోలే, ఏ శాఖ కుదురుకోలే, ఏ మనుషులు కుదురుకోలే. కరోనా వస్తే ఒక భయం ఆందోళన ఎలా ఉందో ఈరోజు దానికంటే ఎక్కువ కాంగ్రెస్ పరిపాలన వచ్చింది. కానీ ఏం లేదడా, వీళ్ళు అట్లా తయారు చేసిర్రు. జనాలకు అర్థమైతలేదు. ఇప్పుడు మళ్ళీ మేము వస్తే ఇది మళ్ళీ ఇంకోసారి శ్రీలంకనే అయిపోతుంది. ఇది లాస్ట్ తెలంగాణ. మళ్ళా దీన్ని భూస్థాపితం చేస్తేనే ఏదన్నా మళ్ళా పార్టీ అండ్ ప్రజలు కొంచెం సంతోషంగా ఉంటారు. అంతకుమించి చాలా పెద్ద కష్టం అయిపోతుంది. నాగార్జున సాగర్కు కాళేశ్వరానికి తేడంటే ఇందులోనే ఉంటుంది. 4 ఏళ్లలో కాళేశ్వరం అంట. ఏం కాళేశ్వరం కట్టిండ్రు? అప్పుల పాలు చేసి మొత్తం. రాష్ట్రంలో కాంగ్రెస్ విధ్వంసకర పాలన నడుస్తుంది. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే విధ్వంస కాంగ్రెస్ ప్రభుత్వం పాలన ప్రస్తుతం నడుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన వైఫల్యమే కేటీఆర్ విమర్శలు గుప్పించారు. నువ్వు చూస్తూ, ఎందుకంటే అధికార పార్టీ ఈరోజు ఏం చేస్తుందని కాదు, ఏం చేయాలని ఆలోచనలు ఉంది. మీరు దర్జాగా బట్ట ఏమంటారు, నెత్తి మీద బట్ట వేసుకొని హాయిగా పండుకుంటారు ఫామ్ హౌజులలో. ఈరోజు కాంగ్రెస్ను విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ ఏం చేస్తుందా? డబ్బులు లేకుండా చేసిండ్రు. మీరు చేసే అప్పులకే మిత్తిలు కట్టకుండా పోయినాయి. ఈరోజు పోయి ఏదన్నా అమ్మి చేద్దామంటే వాళ్ళకు స్టే వచ్చాయి. ప్రజలు ఒప్పుకోకపోయారు, రాజకీయ నాయకులు ఒప్పుకోకపోయారు.
తర్వాత ప్రతిపక్షం ఒప్పుకోకపోయా, కోర్టు స్టే ఇచ్చి ఇంకేడికి అవుతుంది? ఏదన్నా డెవలప్ చేయనిచ్చే కదా మీరు, అర్థం కాకుండా ఇంకా దీని మీద విమర్శలు రేవంత్ రెడ్డి మీద. తర్వాత ఎన్నికలకు ముందు 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ఇది 400 420 ఎవడన్నా చేస్తాడా? బుద్ధున్నోడు ఎవడన్నా చేస్తాడా? కొంచెమన్నా బుద్ధి జ్ఞానం ఉండాలి. అర్థమైతలేదు. పదవుల్లోకి రాగానే ప్రజలను మోసం చేశారు. మోసం చేసింది మీరు, కాంగ్రెస్ కాదు. వాళ్ళ మేనిఫెస్టోను ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తుంది. ఈరోజు ఏది ఇయ్యలే, వాళ్ళు ఇచ్చుకుంటూ వస్తున్నారు కదా. ఏ డిపార్ట్మెంట్లో ఏది ఇయ్యలే మీకు చెప్పు. ప్రజలను మోసం చేశారు. రాష్ట్రాన్ని విధ్వంసకర ఆలోచనలతో నాశనం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ తాటాకు చప్పట్లకు భయపడేవారు మా పార్టీలో లేరని కేటీఆర్ వెల్లడించారు. ఆ పార్టీకి వెళ్ళి వచ్చిన వాళ్ళంతా ఈ మధ్యన కొత్త బిచ్చగాళ్ళు కొందరు ఉన్నారేమో, కేసీఆర్దు దర్జాగా ధైర్యం ఉన్నది కదా అని కేటీఆర్ని ఈరోజు మళ్ళీ ఏదో నాయకుని చేస్తా, చీఫ్ మినిస్టర్ను చేస్తా, ఖచ్చితంగా కాంగ్రెస్ను ఓడించాలని భయాందోళన తీసుకొచ్చి ప్రతిపక్షాలను ఎదిరించి ఈ ప్రతిపక్షాలతో కాంగ్రెస్ను ఏదో చేయాలని చూస్తున్నారు. కానీ ప్రజలు ఒప్పుకోరు. మనిషికి ఒక మనసు ఉంటుంది, మనిషి ఉంటాడు. మనిషికి ఏమన్నా అయితే ఒక డాక్టర్ ఉంటాడు, మనిషికి ఏమైతే మనోవ్యాధికి మందు ఉండదు. ప్రజలు అట్లా మీ మీద విమర్శన వస్తేనే మిమ్మల్ని తుంగల దొక్కి కాంగ్రెస్ని గెలిపించుకోరు. కాబట్టి ఈ విషయంలో ఇలాంటివి ఎన్ని చేసినా క్యాస్ట్ పరంగా తెలంగాణలో మొత్తం లీజుకి ఇచ్చిన ల్యాండ్లన్నీ ఇలా యశోదలోకి ఇవ్వలేదా మీరు? తర్వాత ఎవరెవరికి లీజుకి ఇచ్చిండ్రు, ఏం చేసిండ్రు, ఎవరి ఆస్తులకు ఒగ్బోర్డు ల్యాండ్లు ఏం చేసిండ్రు, మళ్ళీ ఇంకా ఇవన్నీ చేసినాక ఈ కాళేశ్వరం దిక్కెళ్ళి కోట్ల రూపాయలు ధ్వంసం చేసి ఈరోజు మళ్ళీ కేసీఆర్ను బద్నాం చేసే కుట్రాన్ని కేటీఆర్ అంటాడు. ఇది ఎంతవరకు కరెక్టు ప్రజలే అర్థం చేసుకోవాలి ఈ విశ్లేషణ మీద.